ఎవరైతే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళకి శుభవార్త చెప్పారు అనమాట. అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే గనక 14,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే పొందవచ్చు అని చెప్తున్నారు ఆ ప్లాట్ఫామ్ బట్టి. మరి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇస్తున్న డిస్కౌంట్ ఏంటి, పూర్తి సమాచారం ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ అయితే నేను సింపుల్ ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ గురించి చెప్తాను, ఆ తర్వాత డిస్కౌంట్స్ గురించి చెప్తానండి. సో ఇది సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. వీళ్ళ ఫ్లాగ్షిప్ మోడల్ ఇది. ఇందులో ఏంటంటే 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. 248 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 2.77 సెకండ్లోనే 0-40 కిలోమీటర్ టాప్ స్పీడ్ రీచ్ అవుతుందని చెప్తున్నారు. అలానే ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చి 105 కిలోమీటర్లు అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ కూడా మనకి 5 కిలోవాట్ల కెపాసిటీలో ఒకటి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది, ఒకటేమో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. ఓవరాల్ కెపాసిటీతో 248 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఇందులో మనకి 8.5 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ అయితే ఉంటుంది. 72 న్యూటన్ మీటర్ల టార్క్ కూడా జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే మనకి బ్రేకింగ్ పరంగా సిబిఎస్ బ్రేకింగ్ ఇస్తున్నారు. డిస్క్ బ్రేక్స్ అనేవి అవుతాయి. 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేది వస్తాయి అనమాట. బూట్ స్పేస్ చూస్తే 30 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఇస్తున్నారు. ఫోన్ కి యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. కలర్స్ పరంగా మనకి మల్టిపుల్ కలర్స్ అనేవి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారు అనమాట. అలానే స్కూటర్ యొక్క ముందు భాగంలో మనకి 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు డిఫరెంట్ రైడ్ మోడ్స్ కానివ్వండి, లేకపోతే మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కానివ్వండి, అలానే మ్యాప్స్, మీకు గూగుల్ మ్యాప్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీకు ఈ స్కూటర్ లో మనకి ఛార్జింగ్ ఇండికేషన్స్ కానివ్వండి, అలానే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటి ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ లో అయితే ఇస్తున్నారు. దాంతో పాటు వీళ్ళు మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఇస్తున్నారు అనమాట. సో మొబైల్ ద్వారా కూడా మీరు సింపుల్ వన్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. రిమోట్ యాక్సెస్, సింపుల్ ట్యాగ్, ఓటీఏ అప్గ్రేడ్స్, ఇలా చాలా ఫీచర్స్ అనేవి స్కూటర్ లో అయితే ఇస్తున్నాం అని చెప్తున్నారు. అలానే ఈ స్కూటర్ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ కనెక్టర్ ఏదైతే ఉన్నాయో వీళ్ళ నుంచి అయితే ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడైతే మనకు కనిపించట్లేదు. ఇంటి దగ్గర మాత్రం ఛార్జింగ్ చేసుకుంటే కనుక సుమారుగా 6 నుంచి 7 గంటల సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకొక మోడల్ సింపుల్ 1S. ప్రీవియస్ గా దీన్ని సింపుల్ .1 అని కూడా పిలిచేవారు. ఇదే సింపుల్ 1S స్కూటర్ అనమాట. సో సింపుల్ 1S స్కూటర్ కూడా ఇప్పుడు డిస్కౌంట్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ స్కూటర్ లో ఏంటంటే మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. 3.7 కిలోవాట్ల కెపాసిటీ, కేవలం ఒక సింగిల్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. 181 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ స్కూటర్ వచ్చి 0-40 కిలోమీటర్ల వేగాన్ని 2.55 సెకండ్లు అయితే చేరుకుంటుందని చెప్తున్నారు. అలానే మోటార్ కెపాసిటీ వచ్చి ఇతర డీటెయిల్స్ అన్ని కూడా సేమ్ అయితే ఉంటాయి అనమాట. కాకపోతే బూట్ స్పేస్ అనేది 35 లీటర్లు అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉండదు కాబట్టి, ఆ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది కాబట్టి అడిషనల్ స్పేస్ అయితే ఉంటుంది అనమాట. 4 కలర్స్ ఇస్తున్నారు. అదే మనకి సింపుల్ వన్ స్కూటర్ అయితే కొంచెం ఎక్కువ కలర్స్ అయితే వస్తాయి అనమాట. అగైన్ ఇంకా మొబైల్ యాప్ కనెక్టివిటీ కానివ్వండి, ఇతర ఫీచర్స్ అన్ని కూడా సింపుల్ వన్ స్కూటర్ లోని సింపుల్ 1S స్కూటర్ లో కూడా సేమ్ గా అయితే ఉంటాయి. ఒకసారి మనం సింపుల్ 1 స్కూటర్, సింపుల్ 1S స్కూటర్ సంబంధించిన ప్రైసింగ్ వస్తే చూద్దాం. సింపుల్ 1S యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వస్తే 1,40,000 రూపాయలుగా ఉంది బెంగళూరులో. సింపుల్ వన్ స్కూటర్ అయితే 1,71,944 రూపాయలకి అయితే ఈ స్కూటర్ ఇస్తున్నారు. ఇప్పుడు మనకి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఆఫర్స్ చూద్దాం. సో అమెజాన్ లో చూస్తే సింపుల్ ఎనర్జీ సంబంధించిన సింపుల్ వన్ స్కూటర్ గురించి చూద్దాం. అంటే సేమ్ మనకి ఎక్స్ షోరూమ్ కాస్ట్ సేమ్ గానే ఉంది, 1,71,944 రూపాయలు ఉంది. బట్ ఎవరైతే ఈ స్కూటర్ ని HDFC క్రెడిట్ కార్డ్ ని అప్లై చేస్తే, మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, దాని ద్వారా అయితే మీకు 14,250 రూపాయల వరకు తగ్గుతుందని చెప్తున్నారు. సో ఆ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి అయితే తగ్గుతుంది అనమాట. అదే మీరు అమెజాన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే కనుక 8,000 తగ్గుతుంది, ప్లస్ 8,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే అమెజాన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో అయితే మాత్రం 16,000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. డైరెక్ట్ HDFC అయితే కనుక డైరెక్ట్ గా క్యాష్ బ్యాక్ కాకుండా డైరెక్ట్ గా ఆఫ్ వచ్చి 14,250 రూపాయలు తగ్గుతుందని చెప్తున్నారు. అమెజాన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసి చూద్దాం ఒకసారి. మీరు గమనిస్తే కనుక ఇన్స్టాంట్ డిస్కౌంట్ వచ్చి 8,000 రూపాయలు అయితే తగ్గింది. అది కాకుండా మీకు 8,000 రూపాయలు క్యాష్ బ్యాక్, నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే 16,000 రూపాయల వరకు తగ్గుతుంది అనేది అయితే చూపిస్తున్నారు. బట్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే నా దగ్గర లేదు, అందుకే నేను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి కుదరట్లేదు. ఒకవేళ మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక నెక్స్ట్ సింపుల్ ఎనర్జీ సంబంధించిన సింపుల్ 1S ఎలక్ట్రిక్ స్కూటర్ చూద్దాం. సేమ్ మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో చూపించినట్టుగా 1,40,000 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఉంది. ఈ స్కూటర్ మోడల్ మీద కూడా 14,250 రూపాయల డిస్కౌంట్ తో 1,25,749 రూపాయలకి స్కూటర్ అయితే వస్తుంది అనమాట. అదే మీరు అమెజాన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే కనుక 8,000 రూపాయలేమో ఆ క్యాష్ డిస్కౌంట్, అలానే 6,600 రూపాయలు క్యాష్ బ్యాక్. అంటే ఓవరాల్ గా 14,600 రూపాయలు అనేది మీకు అమెజాన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే అలా అయితే మీకు రేట్ అయితే తగ్గుతుంది అనమాట. ఇది మీకు అమెజాన్ ద్వారా వస్తున్న డిస్కౌంట్. సో మాక్సిమం వచ్చి 16,000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు అమెజాన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు యూస్ చేస్తే HDFC బ్యాంక్ తో 14,250 రూపాయల వరకు మీకు సేవ్ అయితే అవుతుంది. ఇక ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే, ఫ్లిప్కార్ట్ లో నేను చెక్ చేశాను కానీ ఫ్లిప్కార్ట్ సంబంధించిన సింపుల్ వన్ స్కూటర్లు అయితే మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. సో మనకి సింపుల్ వన్
వన్ సంబంధించిన స్కూటర్ అయితే కనిపిస్తుంది, కానీ ఏదైతే అమెజాన్ లో హైదరాబాద్ సంబంధించిన పిన్ కోడ్ పెట్టానో అదే పిన్ కోడ్ పెట్టి చూసాను కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అనేది చూపిస్తుంది. ఈవెన్ వీళ్ళు చెప్పిన ఆఫర్స్ కూడా ప్రీవియస్ గా ఉన్న ఆఫర్ మాత్రం కనిపిస్తుంది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది తప్పిస్తే లేటెస్ట్ గా ఉన్న డీటెయిల్స్ మాత్రం ఇక్కడైతే డిస్ప్లే చేయట్లేదు. ఒకవేళ సింపుల్ వన్ స్కూటర్ సంబంధించి డిస్కౌంట్ కావాలనుకుంటే ప్రెసెంట్ మీకు అమెజాన్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే మాత్రం మీకు అందుబాటులో అయితే కనిపిస్తుంది తప్పిస్తే ఫ్లిప్కార్ట్ లో అయితే మాకైతే కనిపించలేదండి. ఇక ఎప్పుడు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరి తీసుకోవచ్చా లేదన్న పాయింట్ నన్ను అడిగితే కనుక మేమైతే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రేంజ్ రివ్యూ చేయలేదు, రివ్యూ వీడియో కూడా చేయలేదండి. సో మాకు కేవలం ఆన్లైన్ లో ఉన్న సమాచారం మేరకు సింపుల్ వన్ సంబంధించిన స్పెసిఫికేషన్ డీటెయిల్స్ మాత్రం మీకు షేర్ చేస్తున్నాము. ఒకవేళ మీరు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనే ఉద్దేశం ఉంటే కనుక ఆన్లైన్ లో ఎవరైతే సింపుల్ వన్ స్కూటర్ వాడుతున్న వాళ్ళ కస్టమర్ రివ్యూస్ ఉంటే ఒకసారి వాటిని అయితే చెక్ చేసుకోండి. అదే మీరు ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సింపుల్ వన్ స్కూటర్ అంటే యాజ్ ఆఫ్ నో మేజర్ గా అయితే మాకేమి రిపోర్ట్ చేసిన కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే రాలేదు. బట్ మైనర్ గా చూసినట్లయితే సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా కొన్ని బగ్స్ లాంటివి ఉన్నాయి, దాని తర్వాత అప్డేట్ చేశారనే సమాచారం అయితే వచ్చింది తప్పిస్తే దాని డీటెయిల్ రివ్యూ చేయలేదు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాం. ఓవరాల్ గా చూస్తే ఈ స్కూటర్ ప్రకారంగా డిస్కౌంట్ అయితే చూసుకుంటే మాత్రం మాక్సిమం 16,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఇక సింపుల్ వన్ స్కూటర్ కి మరి కాంపిటీషన్ ఎవరు లేరా అంటే కాంపిటీషన్స్ కూడా ఉన్నారండి. వీళ్ళు ఇస్తున్న ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ కి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఇస్తున్న ప్రైస్ ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ డిస్కౌంట్ ప్రైస్ ఇంచుమించుగా ఒక 5,000 10,000 తక్కువకే వేరే కంపెనీ వాళ్ళు కూడా స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈవెన్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ గానే ఎక్కువ రేంజ్ కూడా వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అదొక కంపెనీ ఉంది, అలానే ఇంకొక కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆఫర్ లో వస్తున్న ప్రైస్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్ కి వస్తుంది. వీళ్ళు ఏదైతే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉందో సేమ్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. కాకపోతే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ కొంచెం తక్కువ రేంజ్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా మనకి రేంజ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం ఒక కాంపిటేటర్ అయితే కనిపిస్తున్నారు. స్పెసిఫిక్ గా లేదు, కేవలం స్పెసిఫిక్ గా బ్యాటరీ ప్యాక్ చెక్ చేసుకుని రేంజ్ కాదనుకుంటే మాత్రం ఇంకో కాంపిటేటర్ అయితే కనిపిస్తున్నారు. ఇది ఓవరాల్ గా సింపుల్ వన్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డిస్కౌంట్ డీటెయిల్స్. చెప్తున్న డిస్కౌంట్ ఏదైతే ఉందో అమెజాన్ ప్లాట్ఫామ్ లో మాత్రం అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు ఏదైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఇలా ఆఫర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కస్టమర్ రివ్యూస్ చూడండి, అలానే సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసుకోండి, టెస్ట్ రైడ్ చేయండి, ఆ తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని కొనుగోలు చేయండి. అలానే మీకు ఎలాంటి డౌట్స్ ఎవరైనా ఉంటే నేను ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నాను బట్ నేను ఇప్పటి వరకు ఆ స్కూటర్ అందుబాటులో లేదు మా ఏరియాలో, బట్ అది తీసుకోవచ్చా లేదా, లేకపోతే మనకి వాల్యూమ్ లా స్కూటర్ అందుబాటులో లేదు, అలాంటి టైంలో మన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా చూసుకోవచ్చు అనే డౌట్స్ ఉంటే వాళ్ళ కోసం మన ఈవీ కొరాడ్ కోర్స్ అనేది ఇస్తున్నాము. మీకున్న డౌట్స్ అన్ని కూడా ఆ కోర్సులో అయితే క్లారిఫై అవుతాయి అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ మన ఈవీ కొరాడ్ కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ గన్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.